చేస్తే పాలసీ డిజైన్ చేసుకుని మళ్ళీ రీరైట్ చేసుకుని మద్యం పాలసీని తీయవలసి వచ్చింది. మీరు ఇదే ప్రాస్పెక్ట్ని ఇప్పుడు రైస్కి అన్వయించుకుంటే పోర్ట్లు, మన ఆంధ్రప్రదేశ్ పోర్ట్లు మీకు గమనించలేదు, ఎక్స్పోర్ట్ పాలసీలో మనం ఎక్స్పోర్ట్ ఎంత తెలుసా సార్? 14-19కి దగ్గర 90,000 కోట్లు చేస్తే 19 నుంచి 24 దాకా గణనీయంగా ఇంక్లూడింగ్ కరోనా పాండమిక్ ఉండి కూడా 154,690 కోట్లు ఎక్స్పోర్ట్ చేసాం సార్. అంటే డబుల్ అవుతుంది. ఎందుకంటే వ్యవసాయ ఆధారిత రాష్ట్రంలో వ్యవసాయ ఉత్పత్తులు గణనీయంగా వచ్చాయి. సో ఇట్లాంటి దగ్గర మనకి ఇప్పుడు ఈ మీరు నేను రైస్ క్రైసిస్లో లేవు కదా. మనకి ఏదైనా సరే ఎఫ్సీఐ గొడవల నుంచే వస్తాయి. రెండోది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దాని మీద ఎంత ఇచ్చేస్తున్నాయో మనకు తెలుసు కదా. కేజీ బియ్యం మనకి ఫ్రీగా రావాలంటే రేషన్లు 34 రూపాయలు, 5 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి, మిగిలిన 27 రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి. సో వీటి మీద కంట్రోల్ ఎవరికి కావాలి? కేంద్ర ప్రభుత్వం నుంచి కంట్రోల్ కావాలి. ఇప్పుడు నిర్మలా సీతారామన్ గారు వచ్చి మొత్తుకోలే, రేషన్ షాప్లో వాజ్పేయి మన నరేంద్ర మోడీ గారు ఫోటో ఎందుకు లేదని. సో ఈ ప్రాస్పెక్ట్లో వాళ్ళ ఫోటోల మీద ఉన్న శ్రద్ధ అక్యురేట్గా ఎంత సప్లై కావాలన్న దాని మీద నియంత్రించుకోండి. ఎందుకంటే దేశవ్యాప్తంగా 80,000 మందికి బిలో పవర్టీలో ఉన్న నుంచి 80 కోట్ల మంది బిలో పవర్టీలో ఉన్నారు. వీళ్ళందరికీ మేము రేషన్ ఇస్తామని నరేంద్ర మోడీ గారు పార్లమెంట్ హౌస్ గారిని చెప్తున్నారు. సో ఇవన్నీ ఇట్లోంచి స్టాటిస్టిక్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ సార్. ఇవాళ ప్రభుత్వం ఫుడ్ డౌన్ చేసి గట్టిగా ఎక్స్పోర్ట్లు చేస్తున్న అన్యాక్రాంతమైన బియ్యాన్ని పట్టుకుంటుంది. ఇది మన దగ్గర చెక్ పోస్టులు కూడా రాష్ట్ర పరిధిలోనే ఉంటున్నాయి కదా. 6 నెలలైన వ్యవస్థ మీద పట్టురానప్పుడు అంటున్నది అదే. ఆయన మీ పరిధిలో ఉన్న 3 చెక్ పోస్టులు దాటి ఎలా వస్తుంది మా దాకా? ముందర అది మీరు కదా చెక్ చేసుకోవాల్సింది. అదే సార్, ఇక్కడ మీకు మళ్ళీ నేను చెప్తుంది అదే. గౌరవ పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి స్థాయిలో లా అండ్ ఆర్డర్ కంట్రోల్ లేకుండా ఉన్నదానికి అవహేళన అవుతున్నాం, అందరూ తిరిగి మమ్మల్ని ప్రశ్నిస్తారని చెప్తున్నారు. నిన్న కాక మొన్న జరిగిన రైతు ఉద్యమం మీద గణనీయంగా దాని కనుక అటెన్షన్ వచ్చి ఉంటే స్పాన్ ఆఫ్ 6 నెలల్లో ప్రభుత్వ వ్యతిరేకత ప్రజలు రోడ్ల మీదకి వచ్చారని తెలుస్తుంది కదా. మీరు గమనించారా? ఎప్పుడైతే దీన్ని నియంత్రించడానికి టాక్టిక్స్ యూజ్ చేస్తారు అనుకోండి, స్టాటిస్టిక్స్ని సప్రెస్ చేయడానికి టాక్టిక్స్ ఎప్పుడు సక్సెస్ అవుతుంది కదా. ఇవాళ కాకపోతే రేపు చేస్తారు మళ్ళీ రైతులు ధర్నాలు. ఏం పోయింది? ఒకవేళ వైఎస్ఆర్సీపీ చేయదలుచుకుంటే రేపు చేస్తుంది. కరెంట్ ఆఫీసుల మీటర్ల మీద ధర్నా ఉంది. రేపటికి వేరే ఇష్యూ మీద వస్తారు. ఎల్లవేళలా వీళ్ళు అనుకుంటున్న ఎపిసోడ్లు దే మే నాట్ హ్యాపెన్ కదా సార్. నేను అంటుంది అదే సార్. మనం మొదటిసారి కొండనాలి దానికి ఏమంటారంటే మందు కషాయం ముందు రోజు తాగిస్తే జ్వరం తగ్గిపోతుంది. మన దగ్గర 4 రోజులు 104 జ్వరం వచ్చిన తర్వాత కషాయం తాగిస్తానంటే తగ్గుద్దా? గతంలో మీరు కమ్యూనిస్ట్ ఉద్యమాలు చూసుకోండి, పొద్దున్న సాయంత్రం దాకా వాళ్ళు తెప్పలు పడితే మన కోసం పవనార్థం తగ్గింది పెట్రోల్ రేట్లు. ఇవాళ ఉద్యమాన్ని కనిపించకుండా చేస్తే ఉద్యమాలనే సప్రెస్ చేద్దామంటే ప్రజల పరిస్థితులు ప్రభుత్వాలకు ఎప్పుడు తెలుస్తాయి? ఇది కదా అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు చేసింది అదే.